ప్రపంచంలోనే కుబేరుడు, అత్యంత ధనవంతుడు, వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్, అంతేకాదు వరల్డ్స్ నెంబర్ 1 ట్రిలియనేర్, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనేర్ ఎలాన్ మస్క్. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ ఐపీఓలోకి వెళ్ళబోతుంది. $75 బిలియన్ ఐపీఓ మొదలెట్టబోతుంది అనమాట. దానికి ముందు చాలా న్యూసెస్ స్ప్రెడ్ అవుతుంది. అసలు స్పేస్ ఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 2008లో 2008లో ఆల్మోస్ట్ కొలాప్స్ అవ్వబోయాడు, బ్యాంక్రప్సీకి వెళ్ళబోయాడు ఎలాన్ మస్క్ అనమాట. 10% సర్వైవల్ ఛాన్సెస్ కూడా లేవు. అటువంటి కంప్లీట్ ట్రాష్ లో ఉన్న కంపెనీ అది. ఆల్మోస్ట్ 3 రాకెట్స్ ఫెయిల్యూర్. అప్పట్లో ఫాల్కన్ 1 రాకెట్ అనమాట. 3 కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ 2006, 7, 8 ఈ టైంలో ఆయన అంత ఫెయిల్యూర్సే చూశాడు. అప్పటి నుంచి సడన్ గా తన లైఫ్ టర్న్ అయిపోయింది. ఆ ఫెయిల్యూర్స్ టైంలో ఉండటానికి ఇల్లు లేదు, అప్పులోళ్ళు, ఫ్రెండ్స్, అంటే తనకి ఇల్లు లేకపోగా ఫ్రెండ్ యొక్క కౌచ్, ఏదైతే ఫ్రెండ్ ఉండే ప్లేస్ ఉందో అక్కడే పడుకునేవాడంట. ఇంకేమీ లేదు, అన్ని ఎత్తేసుకుపోయే టైము, దివాళా తీసిన టైం అనమాట. ఆ టైం నుంచి మళ్ళా బయటకు వచ్చి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనమాట. ఇప్పుడు ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్ ఐపీఓలోకి వెళ్తుంది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎన్ని కష్టాలు వచ్చినా ఏది చేసినా జీవితం పోరాటం చేస్తూనే ఉండాలి, మనం అస్సలు గివ్ అప్ ఇవ్వకూడదని చెప్పి ఎలాన్ మస్క్ జీవితంలోని సారాంశం. 2008 వరకు వరుసగా ఫెయిల్యూర్స్, 3 ఫెయిల్యూర్స్. అవి చేసిన తర్వాత మళ్ళా తిరిగి నాసా కాంట్రాక్ట్ రావటం, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కి మంచి డిమాండ్ రావటం. అంతేకాదు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా స్పేస్ ఎక్స్? నాసా వాళ్ళ ఆస్ట్రోనాట్స్ కూడా పైకి తీసుకెళ్లే స్థాయికి వెళ్ళిపోయింది స్పేస్ ఎక్స్ అనమాట. అంటే అన్ని కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచ కుబేరుడు. అంతేకాదు నాసా మాకు వద్దురా బాబు ఈయన రాకెట్లు ఉందన్న టైం నుంచి మళ్ళా ఆయన రాకెట్లోనే అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, ఆయన రాకెట్లనే పైకి పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట. సో ఎలాన్ మస్క్ అనేది ఒక విచిత్రం, ఒక అద్భుతం, అంటే ప్రపంచానికి ఒక ఆదర్శం. ముఖ్యంగా యంగ్ ఎంటర్ప్రినర్స్ కి ఎలాన్ మస్క్ జీవితం ఒక గుణపాఠం, ఒక పాఠం.